దెబ్బతిండడం ఏంది, ఇప్పుడు ఏదో జరగబోతుందని చెప్పి ఇప్పుడు కొత్తగా కేసులు పెట్టడం ఏంటి అనేటువంటి దాన్ని చేస్తున్నారు. అంటే అప్పట్లో మాట్లాడినా ఇష్టం వచ్చినట్లుగా అప్పట్లో కేసులు ఫైల్ చేయలే చాలా చోట్ల మనకు తెలిసి. ఎవరిని ఇచ్చే ధైర్యం చాలామందికి లేదు. ఒకవేళ ధైర్యం చేసి ఇచ్చినా అక్కడ కేసులు ఫైల్ చేసేటువంటి పరిస్థితులు కూడా లేవు. కాబట్టి వాటన్నిటినీ అంటే రోజులు గడిచిపోతే లేకపోతే ప్రభుత్వాలు మారిపోతే అన్ని మాఫీ చేయాలని ఏంటి ఇప్పుడు పెట్టకూడదా? అసలు రూల్ ఏం లే అట్లాంటి పరిస్థితి కాదండి. ప్రజలు ఎర్రిగొర్రెలు అనుకుంటున్నారు, షార్ట్ మెమరీ అనుకుంటున్నారు ఈ వైసీపీ వారు. ఆ 5 సంవత్సరాల పాలనలో ఎవరన్నా వైసీపీ నాయకుల మీద కానీ కేడర్ మీద కానీ కేసు పెట్టాలంటే ఆ కన్సర్న్ ఎమ్మెల్యే పర్మిషన్ ఉండాలి ఆ పోలీస్ స్టేషన్. కేసు కట్టు నువ్వు అని. ఆ ఎమ్మెల్యే పర్మిషన్ ఇవ్వకపోతే ఎవడైతే కేసు పెడతానికి వచ్చినా వాడి మీద ఎదురు కేసు కట్టేవాళ్ళు. కాబట్టి ఆ రోజు కేసులు కట్టడం అనేది జరగలేదు. బెస్ట్ ఎగ్జాంపుల్ త్రిబుల్ ఆర్ పరిస్థితి ఏమైంది? అతని హత్యాయత్నం చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ అతను ఇచ్చిన రిపోర్ట్ని ఎవరైనా తీసుకున్నారు ఆ రోజుల్లో? ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్నారు. కాబట్టి ఆ రోజు నేరాలు నమోదు. మీకు ఇంకో విషయం చెప్తున్నా, సోషల్ మీడియా వచ్చిన తర్వాత, యూట్యూబ్ సోషల్ మీడియా అనేది వచ్చిన తర్వాత నేరాల యొక్క పరిణామం పెరిగిందండి. ఏ రకంగా అంటే గతంలో హత్య చేస్తే లేకపోతే ఒక దాడి చేస్తే ఆ టైం నుంచి లిమిటేషన్ అనేది స్టార్ట్ అవుతుందండి. టైంలో లిమిటేషన్ అనేది ఉంటుంది. 3 సంవత్సరాల లోపు శిక్ష పడే కాలం నేరం చేస్తే దాన్ని 3 సంవత్సరాల లోపే రిపోర్ట్ చేయాలి నేరం జరిగిన రోజు నుంచి. అలాగే సంవత్సరం లోపు శిక్ష పడేది ఉంటే సంవత్సరం లోపే చేయాలి. 3 సంవత్సరాలు దాటి శిక్ష పడే ఉంటే ఎప్పటికైనా వాటిని రిపోర్ట్ చేయవచ్చు. వాటికి కాలం పరిమితులు ఉండవు. ఇక్కడ ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత, యూట్యూబ్ అనేది వచ్చిన తర్వాత ఒక్కసారి చేసిన నేరం మరలా అందులో కన్నా ఉంటే అది చూడగలిగితే చూసిన ప్రతిసారి అది నేరం కింద వస్తుంది. దాన్ని కంటిన్యూస్ అఫెన్స్ అంటాం. ఒక నేరం కొనసాగుతూనే ఉంటుంది. ఎప్పుడు అది కొనసాగింపు కాదంటే ఆ యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో కానీ పెట్టిన పోస్టులు డిలీట్ చేసుకుంటే తప్ప, అంటే సామాన్య మానవులకు దొరకకుండా ఉంటే తప్ప. ఇప్పుడు పెట్టిన కేసు కూడా అదే. మన జనసేన కార్యకర్త, అవును, నేను ఇప్పుడు చూసాను, నాకు మనస్తాపం కలిగించింది, నేను కేసు పెట్టాను అన్నాడు. తప్పేముంది? కంటిన్యూయింగ్ అఫెన్సెస్ అంటారు. కొత్తగా ఇది నేరం దాంట్లో ఉంది. గతంలో చాలా కొద్ది సెక్షన్లకే ఉండేవి. ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత మీరు మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడాలి. అది కన్నా యూట్యూబ్లోను సోషల్ మీడియాలో నిశ్చితమై ఉంటే, వాటిని మీరు తొలగించకుండా ఉంటే ఎప్పటికైనా అవి మీ మెడకు చుట్టుకుంటాయి. ఈ విషయాన్ని మేము చాలాసార్లు పలు సందర్భాల్లో చెప్పి చాలా మందికి మా ఫేస్బుక్ ద్వారా హెచ్చరిక కూడా చేశాం. మీరు గౌరవంగా బతకాలనుకుంటే మీ పట్ల మేము కక్షపూర్తంగా ఉన్నాం. మీరు చేసిన వెధవ పనులన్నీ సోషల్ మీడియాలో డిలీట్ చేసుకోండి, యూట్యూబ్లో డిలీట్ చేసుకున్న వాళ్ళు చేసుకున్నారు. కొంత బెస్ట్ ఎగ్జాంపుల్ ఆ అమ్మాయి ఎవరో ఉంది, మా పవన్ కళ్యాణ్ గారి మీద, లోకేష్ గారి మీద, చంద్రబాబు గారి మీద విరుచుకుపడేది. అక్కడ మద్రాసులో ఉంటుంది. అవును, శ్రీరెడ్డి పేరు నేను చెప్పదలుచుకోలేదు. చాలా వరకు జాగ్రత్త పడింది. మీకు అర్థం అవ్వాలి ఈ పాటికి. చాలా వరకు జాగ్రత్త పడింది. తన యొక్క పోస్ట్ అని డిలీట్ చేసేస్తుంది. నన్ను క్షమించండి అని బతిమాలు. కానీ ఈరోజు పోసానికి సంబంధించిన ఆడియోలు కానీ వీడియోలు కానీ ఈ రోజుకి మీరు ఎట్లా మన సినిమాలో డైలాగ్ ఉంటుంది, గూగుల్ తల్లి అట్ట కొడితే ఇట్ట చూపించదుగా అంటాడు చూసారా సినిమా హీరో. అట్లా వస్తున్నప్పుడు ప్రతి ఒక్క మీరు మాట్లాడిన అసభ్యమైన భాష, అశ్లీలమైన భాష, బూతు భాష ఈ రోజు కూడా నేరం అవుతుంది. అవసరమైతే ఈ రోజు ఆయన అదే ఒక సినిమాలో కూడా చెప్పాడు, పవన్ కళ్యాణ్ గారి సినిమాలోనే. అప్పుడు సైతాన్ని నెత్తిపైన ఆడుతుంది, తర్వాత ఇప్పుడు రియలైజ్ అయింది అని చెప్పి ఇప్పుడు కూడా అదే చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు కదా. చాలా సార్. ఇప్పుడు ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్తాను. మహాసేన రాజేష్ టచ్ చేసి వదిలేశాడు. వైసీపీ నేను వదిలేశాను అన్నాడు. నేను రాజకీయాలతో సంబంధం లేదన్నాడు. కానీ ఈ రోజు అతని కోసం తీవ్రమైన ప్రయత్నాలు చేస్తుంది ఎవరు? వైసీపీ న్యాయవాదులు. అతనితో ఫోన్ లో మాట్లాడింది ఎవరు? వైసీపీ అధినేత. అతను ఎక్కడ రాజకీయాలు వదిలాడు? అతను వైసీపీ ఎక్కడ వదిలింది? ఓన్ చేసుకునే ఉంది ఇప్పటికీ. నిజంగా అతను వైసీపీ వదిలేసినట్టయితే వైసీపీ న్యాయవాదులతో మీరు నాకు అక్కర్లేదు, నేను నా సొంతంగా న్యాయవాదులు పెట్టగల శక్తి నాకుంది, నా కేసు నేను డిఫెండ్ చేసుకున్నాను చెప్తున్నాడా పోసాని? పైగా వాళ్ళు ఇచ్చిన సలహా మీద వెధవ నాటకం పొద్దు నుంచి ఇప్పటి వరకు వేశాడు. ఇది అర్థం కావట్లేదు. నాటకాలు రక్తి కట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. చల్లవు.